డాక్టర్ గారు గతంలో అయితే మోకాళ్ళ నొప్పులు ఒక వయసు వచ్చాకే కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామని చాలా మంది చెప్తున్నారు. ఎందుకు? రీజన్ ఏంటంటారు? మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. కాకపోతే మనం ముఖ్యంగా చెప్పాలి అంటే మోకాళ్ళ నొప్పుల గురించి ఇవాళ రేపు చిన్న వయసులో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా అరిగిపోవటం వల్ల వస్తాయి. చాలా వరకు స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కూడా ఈ మోకాళ్ళ మధ్య ఉన్న గుజ్జు కానీ కండరాలు కానీ దెబ్బతింటం వల్ల తొందరగా మోకాళ్ళ నొప్పులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా డీజనరేటివ్ అంటే మోకాళ్ళు అరిగిపోవటం వల్ల వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన హరిత వెల్నెస్లో ఆయుర్వేద న్యాచురోపతి కాంబినేషన్లో ఈ పర్టికులర్గా ఈ మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదంలో జాను వస్తి అని మన ఆయుర్వేదిక్ చికిత్స విధానం పంచకర్మల ఒక ట్రీట్మెంటు, అలాగే మనకు ఈ న్యాచురోపతి వైద్య విధానంలో ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఒక మంచి ట్రీట్మెంట్, అలాగే ఆక్యుపంచరం అనేది మోకాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంటు, అలాగే హైడ్రోథెరపీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చూసారు ఎంత మంచి ట్రీట్మెంట్స్. ఒక సింగిల్ అంబ్రిల్లా కింద మనము ఈ మోకాళ్ళ నొప్పి మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల మంచి ఫలితాలు. అదే కాకుండా ఈ మోకాళ్ళ నొప్పి వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో వెయిట్ కొల్లెటరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా అంటే వెయిట్ని కూడా తగ్గించడము, అలాగే మోకాళ్ళ మధ్య స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి ఆహార నియమాలను కూడా మన హరిత వెల్నెస్లో మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అందుకే మనకు మంచి ఫలితాలు మోకాళ్ళు తగ్గే విషయంలో బాగా వస్తున్నాయి, వితౌట్ మెడిసిన్స్, వితౌట్ ఎనీ సర్జరీ.